హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో తెలుగు. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే లాస్ట్ వీక్ లో డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. మంచి అంచనాలతో వచ్చాయి, బట్ అనుకున్నంత రేంజ్ లో అయితే లేవు. డబుల్ స్మార్ట్ మూవీ యావరేజ్ గా అనిపించిన మిస్టర్ బచ్చన్ అయితే అట్టర్ డిజాస్టర్ గా అయిపోయింది. బండి సరోజ్ గారి యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కాంబోలో పరక్రమం అనే మూవీ రిలీజ్ అయింది. ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది, బట్ థియేటర్స్ అయితే సరిగా ఇవ్వలేదు. ఎన్టీఆర్ బావమాది హీరో యాక్ట్ చేసిన ఆయి సినిమా రిలీజ్ అయింది. సినిమా ముందంతా బజ్ లేకపోయినా టాక్ బాగుండడంతో స్లోగా మంచి కలెక్షన్స్ తో సినిమా బాగా రన్ అవుతుంది. శ్రద్ధా కపూర్ గారు యాక్ట్ చేసిన స్త్రీ మూవీకి సీక్వెల్ గా స్త్రీ 2 మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా ఇప్పుడు 500 కోట్లతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపుతుంది. అండ్ బాలీవుడ్ పరువు కూడా కొంచెం కాపాడింది అనుకోవచ్చు. రీసెంట్ గా హీరో నాని గారు అండ్ ప్రియాంక మోహన్ గారు యాక్ట్ చేసిన సరిపోదా శనివారం రిలీజ్ అయింది. మంచి కంటెంట్ ఉన్న స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మస్తు ఎంగేజింగ్ గా తీసిండు డైరెక్టర్. ఈ సినిమా ఫుల్ రివ్యూ చూడాలనుకుంటే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, వీలుంటే ఒకసారి చూడండి. ఇంకా ట్రైలర్స్ అండ్ టీజర్ విషయానికి వస్తే మత్తు వదలరా సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మత్తు వదలరా 2 అని టీజర్ రిలీజ్ అయింది. చాలా ఫన్నీగా ఉంది. అండ్ ఇందులో ఫరియా అబ్దుల్లా కూడా యాక్ట్ చేస్తుంది. శ్రీ విష్ణు రితు వర్మ గారు యాక్ట్ చేసిన స్వాగ్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. చాలా ఫన్నీగా అండ్ శ్రీ విష్ణు గారి గెటప్స్ తో కొంచెం కొత్తగా అనిపించింది. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుందో. హీరో సుహాస్ అండ్ సంకీర్తన గారు యాక్ట్ చేసిన జనక అయితే గనక ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా ఫన్నీగా ఉంది. ఈ సినిమా అంతా మిడిల్ క్లాస్ కష్టాల్లో నుంచి వచ్చే ఫన్ తో సినిమా అంతా నడిచేలా ఉంది. ఈ సెప్టెంబర్ 7th సినిమా రిలీజ్ చేస్తున్నారు. హీరో విజయ్ దళపతి అండ్ వెంకట్ ప్రభు గారి కాంబోలో వస్తున్న సినిమా ద గోట్ రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది. దీనికి యువన్ శంకర్ రాజా గారు మ్యూజిక్ చేస్తున్నారు. హీరో రాజ్ తరుణ్ గారు యాక్ట్ చేసిన భలే ఉన్నాడే మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు శివసాయి గారు డైరెక్షన్ చేస్తున్నారు అండ్ శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ చేస్తున్నారు. పాపం రాజ్ తరుణ్ గారు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. దీనికి తోడు మొన్నటిదాకా లావణ్య అనే అమ్మాయి కేసులో ఇరుక్కున్నాడు. చూడాలి మరి ఈ సినిమా అయినా హిట్ అవుద్దో లేదో. హీరో విశ్వక్సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ గారు కలిసి యాక్ట్ చేస్తున్న మెకానిక్ రాకీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఇందులో విశ్వక్సేన్ గారు చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఆ మధ్య నారా రోహిత్ గారు ప్రతినిధి 2 సినిమాతో థియేటర్ లోకి వచ్చారు, బట్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ గ్యాప్ లో మళ్ళీ సుందరకాండతో వస్తున్నారు. రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. చూడాలి మరి ఈ సినిమా అయినా హిట్ అవుతుందో. దేవర నుండి చుట్టమల్లె అనే సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. మంచి డ్యూయట్ సాంగ్ లో ఎన్టీఆర్ గారు జాన్వీ కపూర్ తో బీచ్ లో స్టెప్పులు వేస్తుంటే భలే ఉంది అసలు. విశ్వక్సేన్ గారు యాక్ట్ చేసిన మెకానిక్ రాకీ మూవీ నుండి గుల్లెడు గుల్లెడు గులాబీలు అని సాంగ్ రిలీజ్ అయింది. మంగ్లీ గారు మ్యాజికల్ వాయిస్ తో, జేక్స్ బేజా గారి మ్యూజిక్ తో పాట అదిరిపోయింది అనుకో. డియర్ ఉమా మూవీ నుండి ఏ వైపుకో సాంగ్ రిలీజ్ అయింది. రతన్ గారి మ్యూజిక్ లో కార్తిక్ గారి వాయిస్ తో బాగుంది పాట. మన బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ గారు యాక్ట్ చేసిన గోట్ మూవీ నుండి బాసే అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటలో లియాన్ జేమ్స్ మ్యూజిక్ బీట్స్ కి, సుధీర్ గారి స్టెప్పులకి సాంగ్ మంచి మాస్ గా ఉంది. రెజీనా గారు యాక్ట్ చేసిన ఉత్సవం మూవీ నుండి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే సాంగ్ రిలీజ్ అయింది. అనంత శ్రీరామ్ గారి క్యాచీ లిరిక్స్ తో, అర్మాన్ మాలిక్ వాయిస్ తో బాగుంది పాట. హీరో కిరణ్ అబ్బవరం గారు యాక్ట్ చేస్తున్న కా మూవీ నుండి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ చాలా బాగుంది. అండ్ కిరణ్ గారికి రీసెంట్ గా మ్యారేజ్ కూడా అయింది. అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు, రాజావారి రాణి గారు మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ రహస్య గోరఖ్. అండ్ ఇక ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా సినిమా రిలీజ్ ప్రస్తావన లేని సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి గేమ్ చేంజర్, పుష్ప 2, దేవర, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల గురించి ఫ్యాన్స్ చాలా ఎదురుస్తున్నారు. బట్ ఈ సినిమాలు మాత్రం ఇప్పట్లో వచ్చేలా లేవు. మరి ఎప్పుడు వస్తాయో తెలియదు, చూడాలి మరి. అండ్ రీసెంట్ గా ప్రభాస్ అండ్ హను రాఘవపూడి గారి కాంబోలో వస్తున్న సినిమా ముహూర్తం షాట్ అయితే కంప్లీట్ చేశారు. మరి సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుద్దో, ఎప్పుడు రిలీజ్ అవుద్దో చూడాలి మరి. సో ఇది గాయ్స్ ఈ వీక్ అప్డేట్స్. అండ్ మరిన్ని అప్డేట్స్ తో మరో వీడియోలో కలుద్దాం. అండ్ అప్పటి వరకు మన ఛానల్ అయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి.